25 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా లాస్ రాలేదా? లాస్ వచ్చింది. ఆ. లాస్ వస్తుంది. మినిమం 20 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం లాస్ రావచ్చు. ఒక రోజుల హైయెస్ట్ లాభం ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. 6,000 వచ్చింది. 6,000 6,000 కన్నా ఎప్పుడు ఎక్కువ రాలేదు. 6,000 కన్నా ఎక్కువ రాలేదు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 6,000. ఇప్పుడు ఇది బంద్ చేయాలి అనిపించలేదా మరి? బంద్ చేయాలంటే నేను అనిపించలేదు. నాకు ఒకటే చేయాలంటే నేను అప్పటి నుంచి ఉంది, ఇప్పటి వరకిట ఉంది. నాకు ఒకటే. ఇది నీ సొంతంగా నువ్వే నా సొంతంగా నేర్చుకున్నా. ఎప్పటి నుంచి నాకు ఎవ్వరు నేర్పేయలేదు. ఏజ్ నుంచి చేస్తున్నాను? ఏజ్ నుంచి అంటే ఇప్పుడు సడన్ 20 రూపాయలు పడిపోతుంది. అప్పుడు నేను ఏం చేయలేను. అప్పుడు ఏం చేయలేను. లాస్ అయితే అప్పుడు నేను లాస్ అయిపోతా. ఇది కచ్చా దందా అంటారు దీన్ని. కచ్చా దందా అంటారు. ఎండలైనా ఒకటే, వానలైనా ఒకటే, చలిలైనా ఒకటే, అన్నిటికీ భరించుకొని ఇక్కడ మేము మార్కెట్లో మేము 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో కానీ మేము చేస్తూ ఉంటాం. ఇది దందా బాయ్, దందా ఇది. కాకా చెప్పండి. మీరు కూరగాయల వ్యాపారం ఎప్పుడు ప్రారంభించారు? మినిమం 25 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. 25 సంవత్సరాలు. అప్పట్లో ఎట్లుంటుండే కూరగాయల మార్కెట్? మంచిగా ఉంటుండే. మంచిగా అంటే 25 సంవత్సరాల నుంచి బాగానే ఉంటుండే. అప్పట్లో కూరగాయల వ్యాపారస్తులు తక్కువ ఉండ్రి. ఇప్పుడు చాలా ఎక్కువైపోయారు. కరోనా నుంచి చాలా ఎక్కువైపోయారు. ఎవరు చూసినా కూరగాయల వ్యాపారమే చేస్తారు. ఎందుకట్లా అంటే అప్పుడు కరోనా వచ్చింది కదా, కూరగాయల వ్యాపారానికి ఎక్కువ ప్రిఫరెన్స్ పబ్లిక్ ఎక్కువ ఇచ్చేసారు. వేరే చేసుకుంటే కరోనా వ్యాధి వస్తుంది అంటే కూరగాయలకి అమ్ముకోవడానికి ఇచ్చేసారు. సరే, మీరు 25 సంవత్సరాల నుంచి చేస్తారు కాక, అప్పటి నుంచి నువ్వు చూసిన అతిపెద్ద మార్పు ఏంది? చేంజ్ మార్కెట్ లో అప్పటి నుంచి ఏం చేంజ్ అయింది మార్కెట్ లో? చేంజ్ అర్ధకిలో 30, అన్ని అర్ధకిలో 30. అతిపెద్ద మార్పు అంటే అప్పుడు తక్కువ వ్యాపారస్తులు ఉండే, ఇప్పుడు ఎక్కువైపోయారు. అమ్మేటోళ్ళు ఎక్కువైపోయారు, అమ్మేటోళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యవసాయదారుడు ఏం చేస్తారంటే మొత్తం కూరగాయలు వ్యవసాయదారుడు పంట వేసుకొని ఇక్కడనే అప్పుడు కూరగాయల మార్కెట్లో వేసి వచ్చేస్తుంది, వేసి వచ్చి అమ్మేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళే అమ్ముకుంటారు. అప్పుడు మా వ్యాపారస్తులకు ఇబ్బందులు అవుతున్నాయి. అంతే. రైతులు ఎక్కువైపోయారు. రైతులే అమ్ముకుంటారు అంటారు. రైతులు తెచ్చి మరి అమ్ముకోవద్దు? రైతులు అమ్ముకోవాలి. నేనేమంటున్నా, రైతులు ఇట్లా అమ్ముకుంటారు. అందులో మాది వ్యాపారం తగ్గింది అట్లా. సరే, ఈ వ్యాపారంలో నీకు వచ్చిన అతిపెద్ద లాస్ ఎంత? లాస్ ఏం లేదు. లాస్ ఎప్పుడు రాలేదు. లాస్ ఎప్పుడు గిట్ట రాలేదు నాకు. లాస్ వస్తుంది పోతుంది, లాస్ ఎప్పుడు ఉండదు. నీకు 25 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా లాస్ రాలేదా? లాస్ వచ్చింది. లాస్ వస్తుంది. మినిమం 20 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం లాస్ రావచ్చు. 25 సంవత్సరాలకి 24 సంవత్సరాలు జర బెనిఫిటే. లాసు అనేది ఉంటుంది. లాభం ఉంటుంది అంతే. అంటే నీకు వచ్చిన ఎప్పుడన్నా లాస్ వస్తుంది కదా, అంటే ఎక్కువ లాస్ ఎప్పుడన్నా వచ్చిందా అని చెప్పేసి? లాస్ వచ్చింది. ఎంత వచ్చింది? అరే 2,000 వచ్చింది, 3,000, ఒకసారి 5,000 గిట్ట లాస్ గిట్ట వచ్చింది. 5,000 లాస్ అయిపోయింది. తీసుకో. నీకు ఒక రోజుల హైయెస్ట్ లాభం ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. 6,000 వచ్చింది. 6,000 కన్నా ఎప్పుడు ఎక్కువ రాలేదు. 6,000 కన్నా ఎక్కువ రాలేదు. 20 సంవత్సరాల నుంచి 6,000. ఎప్పట్లో వచ్చింది అది? అంటే కరోనా రాకముందా, కరోనా వచ్చిన తర్వాత? కరోనాలోనే వచ్చింది. ఎప్పుడు రాలేదు, ఇప్పుడు లేదు. అప్పుడు కరోనాలో ఎట్లా అంటే గీరగాయలు అమ్మేటి వాళ్ళు తక్కువ ఉండ్రి కాబట్టి కరోనాలో వచ్చింది. అప్పుడు పెద్ద దుకాణం ఇస్తుంటిమి, 10 రకాలు అమ్ముతుంటిమి. ఆ 10 రకాలలో అందులో ఇంట్లో కలిసి హైయెస్ట్ లాభం 6,000 వచ్చింది. 6,000 చాలా మంచి అమౌంట్ అది. సరే, కొత్త కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఏంది? కొత్త స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తారు కదా, దాంట్లో వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు ఎందుకు చేస్తారు వాళ్ళు? అంటే కొంతమంది చేసి ఇట్లా నాకు లాస్ వచ్చిందని చెప్పి కదా. అందరికీ ఇది రాదు. ఏదో కొందరు మేము అనుభవం ఉన్నది కాబట్టి, మాకు 20 సంవత్సరాల అనుభవం ఉన్నది కాబట్టి మాకు ఇదే ఒక ఏమంటారు, ఒక స్టడీ లెక్క ఇది మాకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి మాకు అప్పటి నుంచి అనుభవం కాబట్టి ఇదే లెక్క ప్రకారంగా మేము చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావు కదా, స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి నీకు ఇట్లాంటి లాస్ ఏం రాలేదంటున్నావు? లాస్ వచ్చింది. లాస్ ఎందుకు రాదు? లాస్ వచ్చింది. అప్పుడప్పుడు వస్తూ ఉంటది, వర్షం పడుతుంటే వస్తూ ఉంటది. సరే, నీకు అప్పుడు లాస్ అయినప్పుడు ఇది బంద్ చేయాలి అనిపించలేదా? మరి బంద్ చేయాలంటే నేను అనిపించలేదు. నాకు ఒకటే చేయాలంటే నేను అప్పటి నుంచి ఉంది,
ఇప్పటి వరకు గిట ఉంది నాకు ఒకటే చేతపట్టని ఇటు ఉంది. ఇటీరా నేను వేరే దాంట్లో చేయదలుచుకోలేను కంపెనీలో కానీ ఇక ఎక్కడ కానీ. నేను ఎందుకు అట్లా ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు మరి నువ్వు? ఫీల్డ్ ఎందుకు పెంచుకున్నా, నాకు నచ్చిన దానికి నీకు ఫీల్డ్ పెంచుకున్నా. నాకు ఇది నచ్చింది అంతే. నాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉంది, నాకు నచ్చింది, ఇదే ఫీల్డ్లో నేను ఉన్నా. అంటే ఎవరు నేర్పించి నీకు ఇది? నీ సొంతంగా నువ్వే సొంతంగా నేర్చుకున్నా. నుంచి ఎవరు నేర్పేయలేదు. ఏజ్ నుంచి చేస్తున్నాను? ఏజ్ నుంచి అంటే 25 ఇయర్స్ నుంచి. ప్లస్ నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/1/1978. అయితే 25 ఎంత అవుతుంది మీరే కనుక్కోవచ్చు. సరే కాక ఇప్పుడు మార్కెట్లో రేట్లు ఒకరోజు పెరుగుతాయి ఒకరోజు తగ్గుతాయి, అది నీకు ముందే తెలుస్తుందా? దాన్ని ఎట్లా అంచనా ఇస్తాను? ఎట్లా అంచనా ఇస్తామంటే ఇప్పుడు 10 రూపాయలు తెచ్చి 20 రూపాయలు అమ్ముతాం, 20 రూపాయలు తెచ్చి 15 అమ్ముతాం, 15 అమ్ముతాము. ఆ తర్వాత తెచ్చిన రేటు గిట్ట దానికి ఇట్టేస్తాం, లాస్ గిట్ట. అంచనా ఎట్లా వేస్తా అంటున్నాను? అంచనా ఎట్లా వేస్తాం? ఇప్పుడు ఒకరోజు పెరుగుతాయి ఒకరోజు సడన్ గా తగ్గిపోతాయి, దాన్ని ఎట్లా అంటే ఏ దాని లెక్క ఏ దానికి రోజు అదే మేము తీసుకుంటాం, అదే లాభంగా అమ్ముతాం, అదే నష్టంగా ఇది చేస్తాం అంతే. అంటే ఇగో ఇప్పుడు ఈ రోజు సపోజ్ ఇప్పుడు ఆ బీట్రూట్ ఉంది, ఆ బీట్రూట్ ఈ రోజు 40 రూపాయలు కిలో ఉంటది, రేపు సడన్ 20 రూపాయలు అవుతుంది. నువ్వు ఈ రోజు బాగానే తెచ్చినావు, ఒక 2-3 సంచులు తెచ్చినావు, అవును 2 రోజులు అమ్ముకుందాం అని చెప్పి తెచ్చినావు, అది రేపు సడన్ 20 రూపాయలు పడిపోతుంది. అప్పుడు ఏం చేయలేను, లాస్ అయితే. అప్పుడు నేను లాస్ అయిపోతా. తెచ్చిన రేటు కన్నా అమ్మేస్తా, ఇక లాస్ అవుతాం దాంట్లో. అప్పుడు లాస్ ఖచ్చితంగా లాస్. అది మీకు ముందే ఎవరైనా చెప్తారా ఇట్లా రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి, పెరుగుతాయని చెప్పి? తగ్గడము పెరగడం ముందే ఎవరైనా మీకు హింట్ ఇస్తారా? ఏం చెప్పరు. తగ్గడము పెరగడం అనేది కూరగాయల వ్యాపారం, అది మామూలే. ఈ రోజు తగ్గొచ్చు, రేపు ఎక్కొచ్చు, రేపు ఎక్కొచ్చు, రేపు తగ్గొచ్చు, అంతేనా? అంతే. ఈ కూరగాయల వ్యాపారమే అంతా. ఇది కచ్చా దందా అంటారు, దీన్ని కచ్చా దందా అంటారు. అంతే, వేరేది ఇట్లా అంటుంటే కానీ కచ్చా దందా అంటారు దీన్ని. ½ కిలో 30. సరే కాక ఇప్పుడు వర్షాలు వరదలు పడతాయి కదా, అవును. ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతా ఉంటాయి, చలికాలం వానకాలం వర్షాకాలం ఎండాకాలం ఇట్లా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అది ఈ మార్కెట్ పైన ఎట్లా ప్రభావం చూపుతుంది? ప్రభావం చూస్తా అంటే మేము ఎండలైనా ఒకటే, వానలైనా ఒకటే, చలిలైనా ఒకటే, అన్నిటికీ భరించుకొని ఇక్కడ మేము మార్కెట్లో మేము 10 రూపాయలు ఎక్కువనో తక్కువనో కానీ మేము చేస్తూ ఉంటాం. మరి ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంతగానో మాల్ వేసారు కదా, మీరు ఇంత పెద్ద దుకాణం వేసారు కదా, అవును. ఇప్పుడు వెదర్ చూస్తేనేమో ఇప్పుడు వర్షం పడ్డట్టు ఉంది, అవును. సడన్ గా వర్షం పడితే మరి ఏం చేయలేము దానికి. అంత భగవంతా నువ్వే దిక్కంటాను మేము చేసుకుంటాం అంతే అంతే తప్ప మేము ఏం చేయలేము దానికి. 60 రూపాయలు. సరే ఇప్పుడు 25 సంవత్సరాలల్లో నీకు అత్యంత ఇప్పుడు హార్డెస్ట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు మాల్ తేవడం కానీ, ఇట్లా దుకాణం సెట్ చేయడం కానీ, జాగా చూసుకోవడం కానీ, ఇట్లా అన్నిట్లలో నీ కష్టం ఏది కష్టం అనిపించింది ఎక్కువ? అన్నిటికీ చిన్నప్పటి నుంచి కష్టపడతానున్నా, ఇప్పుడు కూడా కష్టపడతానున్నా. దాంట్లో అన్నిటికన్నా నీకు ఎక్కువ కష్టమైంది ఏది అనిపించింది? మబ్బుల లేచి నువ్వు మార్కెట్ పోతావు కదా, అవును. ½ కిలో 30 అన్ని ½ కిలో 30 ఏదన్నా తీసుకో, 30 రూపాయలు ½ కిలో తీసుకోండి. నీకు ఏది కష్టం అనిపించింది దాంట్లో? ఏది కష్టం అనిపించిందా? డైలీ ప్రొద్దున లేవాలి, 4 గంటలకు లేస్తాం మేము. 4 గంటలకు లేచి చక్కగా హైదరాబాద్ పోతాం, బోయినపల్లి పోతాం, బోయినపల్లి మార్కెట్కి పోతాం. 4 గంటలకు లేస్తాం పొద్దుట 4 గంటలకు లేచి హైదరాబాద్ పోయి ఆడికెళ్ళి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 11 అవుతుంది. కొంచెం అన్నం తింటాం, అన్నం తినగానే మళ్ళీ ఇదే చేసుకుంటాం. ఇదే చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ 7 అవుతుంది, 8 అవుతుంది, 9 గిట అవుతుంది, 10 గిట అవుతుంది. ఇక్కడనే అంతైనా కానీ భరించుకొని ఇదే వ్యాపారం చేస్తుంటాం మేము. ఒకటే అమ్మా. మరి ఇంతగానం కష్టం కదా ఇదే ఎందుకు అసలు కష్టం? మాకు ఒక అలవాటు అయిపోయింది. నాకు కష్టం అనేది నాకు అలవాటు అయిపోయింది. నేను కంపెనీలకు ఎక్కడ పోను, ఎక్కడ చేయ. నేను గిట కొంచెం చదువుకున్నా, 10th వరకు చదువుకున్న తర్వాత ఇదే ఫీల్డ్లో దిగి ఇక్కడనే ఇదే చేస్తున్నా ఇక అంతే. ఇక కష్టం కానీ నష్టం కానీ ఇదే చేస్తున్నా. మరి 10th వరకు చదువుకున్న తర్వాత జాబ్ ఏం చేయాలనిపించలేదా? జాబ్ చేయాలనిపించింది, జాబ్ గిట పోయినా కానీ అది నాకు నచ్చలే. ఓన్ బిజినెస్ అని చెప్పేసి, ఓన్ బిజినెస్ అని అంటే నాకు ఓన్ బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటారు కదా, వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మరి ఏమని వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంది? ఎవరు
ఇట్లాంటి అవునా? వ్యాపారం అని కాదు, ఆహా. కొత్తగా వ్యాపారం ఎట్లాంటి వ్యాపారం అయినా సరే, ఇప్పుడు కూరగాయలైనా సరే, ఇప్పుడు ఏదైనా షాప్ అయినా సరే ఉమ్, పెట్టాలనుకుంటే వాళ్ళకి ఉమ్. నువ్వు ఇచ్చే సలహా ఏంది? నాకు ఇచ్చే సలహా అంటే ఇలా వద్దు పెట్ట పిల్లలకు చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తా అంటే అక్క చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తామంటే ఇది వద్దు బేట, ఇలా ఈ ఫీల్డ్ తీయకండి, నేను గిట్ట అప్పటి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే చేస్తున్నా, ఆ, మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్ అవుతారు, ఆ, అదే అంటాను అందరికి చెప్తా ఉంటా. అంతేనా? ఇలా దిగకండి, ఇది హార్డ్ ఉంటది వరకు, ఉమ్, ఇది అన్నిటికీ ఇబ్బంది ఉంటది, ఇలా వద్దు, మేము అప్పటి వాళ్ళం ఏదో కష్టపడడం ఇప్పుడు చేసుకుంటున్నాము, ఉమ్. ఇప్పటి వాళ్ళు వద్దు, మంచిగా చదువుకోండి అంటా చెప్తాను. మీ పిల్లలకు ఆ? మీ పిల్లలకి వ్యాపారం చేయమని చెప్తావా? మా పిల్లలకైతే నేను అసలే చెప్పా, మంచిగా చదువుకోవాలి, ఆ, మంచిగా ఉండాలి, నేనే కష్టపడ్డా ఇలా, నేను వద్దు పెట్ట ఇళ్ళకు దిగకండి, మీరు మంచిగా జాబులు తెచ్చుకొని మంచిగా చదువుకోండి అంటే చెప్తా. ఆ. ఒక రోజుకి కాక నువ్వు పెట్టుబడి ఎంత పెడతావు ఈ మార్కెట్ లా? పెట్టుబడి 15,000 20,000 పెడతా పెట్టుబడి మాక్సిమం మ్యాక్సిమం. ఒక రోజు 15,000 20,000 10,000 నాకు ఎంతలా అనిపిస్తే అంత పెట్టుకుంటా నేను. ఈ రోజు మాల్ బాగానే అనిపిస్తుంది. ఈ రోజు ఎంత పెట్టినావు పెట్టుబడి? ఈ రోజు నేను మినిమం 15,000 పెట్టినా. 15,000. 15,000 ఎంత ఇవ్వాలరా సాయి? సరే కాక, ఇప్పుడు 25 years నుంచి నువ్వు సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే సక్సెస్ రేట్ నీది మంచిగా ఉంది. ఎస్. నువ్వు ఇంత మంచిగా నువ్వు లాస్ కాకుండా, అంటే తక్కువ లాస్ అయ్యి ఇంత మంచిగా బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నావు అంటే నీకు ఏదో ఎవరికి తెలియదు ఒక సీక్రెట్ అయితే తెలిసి ఉంటది. ఆ సీక్రెట్ ఏంది చెప్తావా? సీక్రెట్ ఏం లేదు, నా సొంతంగా నేను చేసుకుంటున్నా, నాకు సీక్రెట్ అనేది ఏం తెలియదు, నాకు సీక్రెట్ అనేది నాకేం తెలియదు. భగవంతుని నమ్ముకొని భారం పెట్టుకొని వాననక చలనక ఎండనక ఈ కష్టంలోనే మేము ఉండి 10 రూపాయలు వస్తాయి పోతాయి అంటే మేము చేస్తున్నాం. అంతేనా? నా జీవనోపాధి 25 years నుంచి ఇదే దాంట్లో ఉండి పిల్లల్ని చదివించుకుంటా, నేను కష్టపడుకుంటా, ఇప్పటికైతే మంచి ఆరోగ్యంతో ఇప్పుడైతున్నాం. ఇప్పుడు ఈ 25 నుంచి చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈ 25 నుంచి నువ్వు ఈ మార్కెట్ లా నేర్చుకుంది ఏంది? నీకు ఈ మార్కెట్ నేర్పిన పాఠం ఏంది? పాఠం ఏం లేదు, ఇది ఒకటే పాఠమే కానీ అది నా పాఠమే, ఇది నా పద్యమే, ఇది నాకు ఒకటే మార్కెట్. నాకు పొద్దున లేవాలి 4 గంటలకు లేవాలి, హైదరాబాద్ పోవాలి, మాల్ తీసుకురావాలి, 11 గంటలకు అన్నం తినాలి, మళ్ళా రావాలి, సెట్టింగ్ అంటే చేసుకోవాలి, మళ్ళా 6 గంటల దాకా 8 గంటల దాకా ఆకలి లేకుండా ఇదే. ఈ కాలం పిల్లలకు అదే చెప్పాలనుకుంది ఏంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇట్లా వ్యాపారం పెట్టి డెవలప్ అమ్మంటున్నావా, లేదంటే మంచిగా చదువుకొని డెవలప్? దీంట్లో ఏమి లేదు, మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేసుకున్నదే వాళ్ళ ఉత్తమం. ఇండ్లకు మాత్రం వాళ్ళు రావద్దు, ఈ కష్టం చేయరు వాళ్ళు, అది కాదు. మాతోటే ఒడిచిపోలే, మన పిల్లలకు మాత్రం ఇది నేర్పియొద్దు. ఇక వాళ్ళు చదువుకోకపోతే గిదే కష్టమో గదో కష్టమో దేనిలోనే చేస్తారు, చేంజ్ చేయండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇక చెప్పండి. మీకు ప్రతిరోజు యావరేజ్ గా ఎంత లాభం వస్తుంది ఈ మార్కెట్ లో? ప్రతిరోజు యావరేజ్ మేము మా భార్య భర్తలము ఇద్దరు కలిసి చేస్తారా మీరు? ఏ బలిచ్చిరేమో ఇద్దరం చేస్తాం. మీ భార్య మీరు చిన్నమ్మ ఇక్కడ చూడు, మీరు ఇద్దరు కలిసి చేస్తారు? ఇద్దరు కలిసి చేస్తాం. యావరేజ్ గా నీకు ఒక రోజుకి ఎంత ప్రాఫిట్ వస్తుంది కాక? ఎంత ప్రాఫిట్ అంటే ½ కిలో 30. అంటే మినిమం నీకు ఎంత వస్తుంది లాభం? లాభమా? ఒక రోజుకి మినిమం ఎంత లాభం వస్తుంది? ఒక రోజు 500 వస్తుంది, ఒక రోజు 1000 రూపాయలు వస్తుంది, ఒక రోజు 2000 వస్తుంది. గిరాకీని బట్టి అంటే యావరేజ్ గా మంత్లీ ఎంత వస్తుంది? మీ ఇద్దరు కలిపి ఎంత వస్తాయి రోజుకి? ఒక రోజు మినిమం 1000 రూపాయలు 1200 ఇద్దరు కలిపి కిరాయిలు, ఈ మాల్ పైసలు అన్ని విషయంగా అంత కష్టపడతాం. ఓకే, అంటే మంత్లీ ఎంత వస్తుండొచ్చు మరి మీ ఇద్దరికి? ఒక 30,000 అనుకోవచ్చా? 30,000 అనుకోవచ్చు. ఇద్దరు కలిపి అంత తక్కువనా?
అంత తక్కువ ఇంకేం చేస్తాము 25 years ఎక్స్పీరియన్స్ నుంచి వ్యాపారస్తులు ఎక్కువైపోయారు ఇప్పుడు ఏం చేయలేము దానికి ఆహా. అవును అంటే వ్యాపారాలు ఎక్కువైపోయిన అప్పటి నుంచి గిరాకులు డౌన్ అయిపోయినాయి అంటున్నావా? అవును డౌన్ అయిపోయినాయి మొత్తంగా అప్పటి నుంచి చాలా అయిపోయినాయి ఒకప్పుడు ఉండే మినిమము 8 సంవత్సరాల కింద కరోనా కాకముందు 60 రూపాయలు ఇది రాదు క్యారెట్ కరోనా కాకముందు అప్పుడు ఎంతో ఇంతో వచ్చినాయి ఇప్పుడైతే ఇద్దరు కలిపి మంచిగానే వస్తుంది. ఇప్పుడు మీ లైఫ్ అయితే మంచిగానే ఉందా? లైఫ్ అయితే మంచిగా ఉంది. ఏమేంటి చెప్పండి.